గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మనం ఆర్థోగ్రాఫిక్లో క్వశ్చన్ నెంబర్ 12 ఇది కాక ఇంకొక ప్రాబ్లం ఉంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ఈ ఆర్థోగ్రాఫిక్ 3D ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్లో లెంత్ 70 అండ్ బ్రెత్ వచ్చేసరికి 40, హైట్ ఈజ్ ఆల్సో 40. ఈ విధంగా 3 డైమెన్షన్స్ నోట్ చేసుకున్న తర్వాత మనం ఆన్ షీట్లో డ్రా చేసే ముందు మనం ప్రతిసారి చెక్ చేసుకునే పాయింట్ ఏంటి, మనకి ఇచ్చిన డయాగ్రామ్లో ఫ్రంట్ వ్యూ మనకి ఇటు సైడ్ ఉంది. ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉందండి. ఈ ఎక్స్ డైరెక్షన్ని ఫ్రంట్ వ్యూ కింద ఎగ్జ్యూమ్ చేసుకోమన్నాడు వాడు, కాబట్టి దట్ ఈస్ ఇన్ ద ఫ్రంట్ సైడ్. మన ఆన్ షీట్లో దీనికి ఆపోజిట్గా తీసుకున్నాం కాబట్టి ఆన్ షీట్లో డ్రా చేసినప్పుడు మనం రైట్ సైడ్ డ్రా చేసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ ముందుగానే ఇక్కడ 3 రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేశాను. ఫ్రంట్ వ్యూలో 60, లెంత్ 60, హైట్ 40 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ లెంత్ 60, హైట్ 40. టాప్ వ్యూ ఇది. సైడ్ వ్యూ వచ్చేసరికి మనకి బ్రెత్ హైట్ కాబట్టి 40 × 40తో ఒక స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఈ ఫ్రంట్ వ్యూ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఇందులో ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో ఇక్కడ మనకి ఇచ్చిన ఈ షేపు అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఇది ఆల్రెడీ 70 mm లెంత్. ఈ బ్లాక్ హైట్ వచ్చేసరికి 12 mm ఇచ్చాడు. మనకి ఈ డైమెన్షనింగ్ కావాలి. ఇది 15, ఇప్పుడు ఇది కూడా 15 అవుతుంది మనకి. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ 40 కాబట్టి ఇది 15 అయితేనే టోటల్గా మనకి 70 అవుతుంది కౌంట్. కాబట్టి ఇది 15, ఇది 15 mm. అండ్ హైట్ డైరెక్ట్గా మనం రెక్టాంగిల్ బాక్స్కి మీట్ అయిపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ షేప్ వరకు డ్రా చేద్దాం. తర్వాత ఇది 6 mm, ఇది 6 mm, అంటే ఇక్కడ వరకు డ్రా చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఫస్ట్ ఇది ఎలా 70, హైట్ 12, 15. ఓకే, అక్కడ వరకు డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అలాగే 70, హైట్ వచ్చేసరికి మనకి 12 mm తీసుకోమన్నాడు. హైట్ 12 mm, 12 mm పాయింట్ 12 mm పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ కూడా 12 mm పాయింట్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి 15 mm తీసుకోవాలి మనం. 15 mm పక్క నుంచి 15 mm వరకు డార్క్ చేసుకోవాలి. 15 mm అటు సైడ్ నుంచి కూడా సేమ్ 15 mm తీసుకోవాలి. ఇది 15 mm. ఓకే, అంటే మనం ఇక్కడ వరకు డ్రా చేసాం. హైట్ 12 mm, 15 mm అక్కడ వరకు డ్రా చేసాం మనం డయాగ్రామ్లో. ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా హైట్కి రీచ్ అయిపోతాం. డైరెక్ట్గా హైట్కి జాయిన్ చేసేసి తర్వాత మళ్ళీ ఈ లెఫ్ట్కి 6 mm, ఇక్కడ 6 ఇచ్చాడు కాబట్టి ఈ బ్లాక్స్ అన్ని మధ్యలో గ్యాప్ కూడా 6 mm, 6 mm, లెఫ్ట్కి 6 mm, మళ్ళీ ఇటు సైడ్ రైట్కి 6 mm తీసుకుంటాం. అక్కడి నుంచి డైరెక్ట్గా హైట్కి రీచ్ అయిపోవాలి మనం. హైట్కి జాయిన్ చేసేయండి. ఓకే, ఈ విధంగా హైట్కి జాయిన్ చేసిన తర్వాత మనం లెఫ్ట్కి 6 mm తీసుకోవాలి, రైట్కి 6 mm తీసుకోవాలి. 5 అంటే 6 mm ఇక్కడ వచ్చింది. 6 mm ఇది అక్కడ వరకు డార్క్ చేసుకోండి. 6 mm వరకు. ఇక్కడ కూడా 6 mm ఇది 6 mm వరకు డార్క్ చేసుకోండి. లెఫ్ట్కి 6 mm, రైట్కి 6 mm. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు డ్రా చేసాం. ఈ కార్నర్. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ని మనం ఈ మధ్యలో ఉన్న ఈ స్క్వేర్ హోల్కి జాయిన్ చేసి ఉన్నాం డయాగ్రామ్లో. ఇప్పుడు యాక్చువల్గా మనం మధ్యలో ఈ స్క్వేర్ హోల్ డిజైన్ చేసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ కార్నర్స్ రెండింటిని మనం జాయిన్ చేసేవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ స్క్వేర్ హోల్ ఎలా డ్రా చేయాలి అంటే వాడు ఆల్రెడీ ఎంత హైట్ తీసుకోవాలి ఇచ్చాడు. 20 mm హైట్ తీసుకోమన్నాడు. అండ్ ఈ స్క్వేర్ హోల్ యొక్క గ్యాప్ ఇది వచ్చేసరికి 6 mm, ఇవన్నీ కూడా 6 mm కార్నర్సే. అంటే స్క్వేర్ హోల్ కాబట్టి ఇది 6 mm, ఇది 6 mm తీసుకుంటాం మనం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఆ స్క్వేర్ హోల్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. స్క్వేర్ హోల్ ఎగ్జాక్ట్గా 20 mm హైట్ ఉండాలి. ఈ బ్లాక్ సెంటర్లో ఉండాలి కాబట్టి సెంటర్ అంటే 70కి సెంటర్ 35 పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి 20 mm హైట్ తీసుకోవాలి. అప్పుడు స్క్వేర్ హోల్ 6 mm లెంత్ డ్రా చేయాలి. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం, చూడండి ఆన్ షీట్లో. ఓకే, కాబట్టి టోటల్గా 70
మనకి లెంత్ అలాగే 70, దాని యొక్క సెంటర్ వచ్చేసరికి 35 పాయింట్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి మీరు 20 తీసుకోమనండి, వాడు 20 తీసుకోవాలి. మనం లెంత్ 20, హైట్ 20, స్క్వేర్ హోల్ది కాబట్టి అగైన్ 20కి ఒక పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ మనం 6 mm డ్రా చేయాలి. అంటే మీరు 3 mmకి మీరు సెంటర్ పెట్టుకుంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక 3 mm, రైట్ సైడ్ 3 mm డ్రా చేస్తే 6 mm అవుతుంది. ఇది విధంగా 6 mm అండ్ హైట్ కూడా 6 mm తీసుకోవాలి. హైట్ కూడా 6 mm, ఇటు సైడ్ కూడా హైట్ 6 mm. ఈ విధంగా రెక్టాంగిల్ డ్రా చేసిన తర్వాత కార్నర్స్ని ఇక్కడ మనం ఆల్రెడీ లీవ్ చేసిన ఈ కార్నర్స్కి జాయిన్ చేస్తాం. 6 mm కార్నర్స్ ఆల్రెడీ మనం ముందే డ్రా చేసాం, దానికి జాయిన్ చేసేస్తాం. ఇది ఫైనల్గా ఫ్రంట్ వ్యూ. వన్స్ ఒకసారి ఫ్రంట్ వ్యూ మొత్తాన్ని డార్క్ చేసేయండి. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని ఉంచుకొని మిగతా వాటిని అరేంజ్ చేసేయాలి. దానికోసం డయాగ్రామ్లో ఉన్న ఫ్రంట్ వ్యూని ఒకసారి మనం పర్టికులర్గా డార్క్ చేద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి మనకు అవసరం లేని ఏవైతే లైన్స్ ఉన్నాయో వాటిని అరేంజ్ చేశాను. కాబట్టి మనకి ఫ్రంట్ వ్యూలో గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ అనేది రావాలంటే ఈ లైను, ఈ పోర్షన్ అరేంజ్ చేసేయాలి. అలాగే ఓకే, దట్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ మనం డ్రా చేద్దాం. టాప్ వ్యూలో మీరు అన్ని రెక్టాంగిల్ బాక్స్లో ఉన్నాయి. మనం కౌంట్ చేసుకుంటే టోటల్గా మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్ బాక్స్, సెకండ్ 1 2 3 4 అండ్ దీనికి ఆపోజిట్గా ఇక్కడ ఉంటుంది కాబట్టి 5 6 7 టోటల్గా 7 బాక్సెస్ వస్తాయి. చూడండి 1 2, దీనికి ఆపోజిట్గా ఉన్నది 3, మధ్యలో ఈ రెక్టాంగిల్ బాక్స్ 4, టాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి 4 5 6 7. ఆ 7 రెక్టాంగిల్ బాక్స్ ప్రతిదానికి కూడా సేమ్ లెంత్ 40 mm, బట్ అక్కడ డిఫరెంట్ డైమెన్షన్స్ మాత్రం మారుతున్నాయి. పర్టికులర్గా దీనికి ఈ క్వశ్చన్కి మనం టాప్ ఈజీగా డ్రా చేయొచ్చు. దానికోసం ఏం చేస్తామంటే సింపుల్గా ప్రతి కార్నర్ని ఇక్కడ ఒక కార్నర్ పాయింట్ ఉంది కాబట్టి ఇందులోకి ఎక్స్టెండ్ చేసేయండి. అలాగే నెక్స్ట్ కార్నర్ పాయింట్ అటుగా ప్యారలల్గా అంటే స్ట్రైట్గా చూసుకొని ఎక్స్టెండ్ చేయాలి. నెక్స్ట్ కార్నర్ పాయింట్, అలాగే నెక్స్ట్, అలాగే నెక్స్ట్, అలాగే నెక్స్ట్. ఇప్పుడు వీటిని ఫైనల్గా డార్క్ చేయాలి. దట్ ఈస్ ద టాప్ వ్యూ. చాలా ఈజీ మనకి ఈ క్వశ్చన్లో టాప్ వ్యూ డ్రా చేయడం. మనం టోటల్గా ముందుగా కౌంట్ చేసుకున్నట్టే 7 రెక్టాంగిల్ బాక్సెస్ కూడా ఉంటాయి ఇందులో. ఇది డార్క్ చేసుకున్న తర్వాత మనం కౌంట్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 రెక్టాంగిల్ బాక్స్. ప్రతిదానికి లెంత్లు అయితే సేమ్, ఆ గ్యాప్స్ అయితే మాత్రం డయాగ్రామ్ బట్టి మారుతాయి. అండ్ ఫైనల్లీ సైడ్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఇప్పుడు మనం సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సైడ్ వ్యూ వచ్చేసరికి మనకి డయాగ్రామ్లో ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, అంటే 2 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఈ బ్లాక్ డ్రా చేస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ అంతా ఇది సరిపోతుంది. అటు ముందు మనం ఈ బ్లాక్ డ్రా చేద్దాం. ఈ బ్లాక్ తాలూకా హైట్ 12 mm ఇచ్చాడు. 12 mm హైటు. ఇది ఒక 12 mm కాబట్టి ఇది కూడా 12 mm, ఇది కూడా 12 mm హైటు. అండ్ ఈ యొక్క విడ్త్ వచ్చేసరికి 40 mm ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనం 12 mm × 40 తీసుకుందాం. ఇది ఆల్రెడీ 40 కాబట్టి మనం హైట్ 12 mm తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఈక్వల్గా వస్తుంది. ఇంకా మనం చెక్ చేయి, ఇది ఆల్రెడీ 12 mm తీసుకున్నాం కాబట్టి దీనికి ఈక్వల్గా మీరు చూసుకొని
ఆ సైడ్ వ్యూలోకి లైన్ డ్రా చేస్తే సరిపోద్ది. అది 12 mm హైట్ కాబట్టి ఆల్రెడీ మనం ముందుగా తీసుకున్నది. దట్ ఈస్ ద సైడ్ వ్యూ. వన్స్ ఒకసారి డార్క్ చేస్తాం. ఓకే, ఫైనల్గా మనకు ఓన్లీ ఫ్రంట్ వ్యూలో మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలోనే మనం అరేంజ్ చేసాం. మిగతా వాటిలో ఏం గ్యాప్ లేదు కాబట్టి అరేంజ్ చేయలేదు. ఇది డయాగ్రామ్ తాలూకు ఆన్సర్. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఓకే, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఓకే, ఫైనల్గా దీనికి ఇక్కడ నేమింగ్ రాయాలి. ఫ్రంట్ వ్యూ అంటే ఇక్కడ ఎలివేషన్ అని కూడా రాయొచ్చు. ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ ఆర్ ఫ్రంట్ వ్యూ రెండు ఒకటే. ఇక్కడ పైన రాస్తాను. ఇక్కడ మనం డైమెన్షనింగ్ ఇవ్వడానికి ఈజీ. ఓకే, ఇక్కడ రాసేద్దాం ఫ్రంట్ వ్యూ. ఇక్కడ రాద్దాం ఫ్రంట్ వ్యూ. front view and top view and this is side view. ఈ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది లెఫ్ట్ కాబట్టి మనకు క్వశ్చన్లో రైట్ ఉంటుంది కంపల్సరీగా. అందువల్ల రైట్ సైడ్ వ్యూ అని రాయాలి. right side view. Okay, that is our final answer. Okay, next question lo malli మనం meet avudam. Okay, take care, bye.